ఒకరిని ఒక మాట అనే ముందు చూసి అనాలి. కర్మ ఎవరిని విడిచిపెట్టదు. అంతటి రామాయణంలో కర్మ సీతనే వదలలేదు. రాముడంతటి వాడే సీతమ్మను అగ్నిప్రవేశం చేయించాడు. ఎందుకంటే మాయాలేడి కోసం వెళ్ళిన రాముడు సీత లక్ష్మణ అని అరిస్తే అప్పుడు సీతమ్మ వెంటనే వెళ్ళమంటే లక్ష్మణుడు అమ్మ అది రాక్షస మాయ అన్న లక్ష్మణుడిని నానా మాటలు అంటుంది సీత. మీ అన్న చనిపోతే నన్ను పెళ్లి చేసుకుందామని అనుకుంటున్నావా? అగ్నిప్రవేశం అయినా చేస్తాను కానీ నిన్ను మాత్రం లొంగను అని అనింది. అందుకు ఆవిడకి పట్టిన గ్రహస్థితి ఇది. లక్ష్మణుడు ఏమీ తక్కువేమి కాదు. రాముణ్ణి తీసుకెళ్లడం కోసం వచ్చిన భరతుడిని నానా మాటలు అంటాడు. భరతుడికి అన్న మాటలు లక్ష్మణునికి కొట్టేసింది. లక్ష్మణుడిని అవమానించిన మాట్లాడిన ఫలితం సీతాదేవిని కొట్టేసింది. సీతమ్మను అవమానించి మాట్లాడిన రాముడికి ఏం కాలేదు. ఎందుకంటే ఆయన అవమానించలేదు, ధర్మాన్ని పాటించాడు. ఇలా ప్రతి ఒక్కరూ తమ కర్మని అనుభవిస్తారు. ఇలా కార్తీక పురాణంలో కూడా కర్మ కోసం ఒక చిన్న కథ ఉంది. కింద ఉన్న లింక్ని క్లిక్ చేసి చూడండి. ఓం నమ